హలో అండి, అందరు బాగున్నారా? ముందుగా మీ అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు పండగ రోజు నేను ఒక మంచి విషయం చెప్దాం అనుకుంటున్నాను మీకు. అంటే నేను చేయబోయే విషయము ఆల్రెడీ నేను షార్ట్స్ లో పెట్టాను కదా. మొన్న కొత్తగా అయితే ఒక నెంబర్ తీసుకోవడం అయితే జరిగింది నా పేరు మీద. ఆల్రెడీ మనకి పర్సనల్ నెంబర్స్ ఉన్నాయి, కానీ ఒక పర్పస్ మీద కొత్తగా ఒక నెంబర్ తీసుకున్నాను. నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది, కానీ దీనికి సపరేట్ గా బ్యాంక్ అకౌంట్ కావాలని కొత్తది క్రియేట్ చేసుకుందాం అనుకున్నా యాక్చువల్ గా. కానీ ఏంటంటే 2013-14 ఆ టైంలో కాలేజ్ పర్పస్ మీద ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. ఆ అకౌంట్ ఏంటంటే ఆ బ్యాంక్ కూడా విలీనమయ్యి ఇంకో బ్యాంక్ లో ఉంది. బట్ అప్పుడు ఉన్న అకౌంట్ 10 ఇయర్స్ తర్వాత, ఆల్మోస్ట్ 11 ఇయర్స్ తర్వాత మళ్ళా దాన్ని అయితే నేను రికవర్ చేసుకున్నాను రీసెంట్ గా బ్యాంక్ కి వెళ్ళేసి. 2 పనులు పూర్తయిపోయి ఇంకా అసలు విషయానికి వచ్చేద్దామా. సో ఎందుకు మొబైల్ నెంబర్, ఎందుకు బ్యాంక్ అకౌంట్ అంటే, నేను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. చిన్న బిజినెస్ అండి, మెట్టుకు మెట్టు వెళ్దాం అనుకుంటున్నాను. చాలా చిన్న బిజినెస్, చాలా చిన్న అంటే చిన్న కాదు. అంటే ఏదన్నా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ఇబ్బంది పడడం కన్నా తక్కువ మొత్తంలో పెట్టుబడి అంటే లిమిటెడ్ స్టాక్ తెప్పించుకొని అవి సేల్స్ అయ్యేదాన్ని బట్టి ఇంకా స్టాక్ అలా తెప్పించుకుని చేద్దాం అనుకున్నాను. ఇంతకీ ఏం బిజినెస్ అంటే శారీ బిజినెస్ అండి. శారీస్ అనేవి ఇంకా మనకి ఇది ఆషాఢం, నెక్స్ట్ శ్రావణ మాసం సేల్ ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి నేను శారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. చెప్తాను. ఇదైతే పార్సల్ వచ్చేసిందండి. యాక్చువల్ గా నేను మా నాన్న రమ్మన్నాను. నాన్న మనం ముగ్గురం వెళ్దాం నాన్న, రా నాన్న పలానా చోట హోల్సేలర్స్ దగ్గరికి వెళ్ళి శారీస్ కొందామంటే, పాపం మా నాన్న ఈ మధ్య బాపట్ల వెళ్ళేసి వచ్చి తిరుపతి వెళ్ళేసి వచ్చి అలసిపోయాడు. మా నాన్నకు షుగర్ ఉన్న సంగతి తెలుసు, మా నాన్న చాలా వీక్. నేను రాలేనమ్మా అన్నాడు. పాపం పతిల్లాడినా గానీ నాకు ఆరోగ్యం బాగాలేదమ్మా నేను రాలేనమ్మా అన్నాడు. పైగా అక్కడికి వెళ్ళొచ్చినందుకు ఛార్జీలు, ఖర్చు, మళ్ళీ మనకి ఆరోగ్యం బాగాలేపడు ఇవన్నీ ఉంటే మా నాన్న రానన్నాడు. కానీ నాకు బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన వచ్చింది. ఇంకా నాకు నిద్ర పట్టట్లా. మొత్తానికి స్టాక్ తెప్పించాలి. నేను వెళ్ళకపోయినా పలా స్టాక్ తెప్పించాలని హోల్సేలర్స్ ని కాంటాక్ట్ అయ్యి అయితే స్టాక్ తెప్పించేశాను, ఆర్డర్ పెట్టేశాను. ఈరోజు అయితే వచ్చింది. మీకు చెప్పేది ఏంటి అంటే, మీరందరూ అనుకోవచ్చు అందరూ శారీస్ అమ్ముతున్నారు కదా యూట్యూబ్ లో, నీ దగ్గర ఎందుకు కొనుక్కోవాలని. నా దగ్గర ఎందుకు కొనుక్కోవాలి అని నేను చెప్పట్లేదు. అది మీకు కన్వీనియంట్ గా ఉండి మిగతా వాటితో కంపేర్ చేసి ఒక రూపాయి తక్కువ ఉందనుకుంటే కొనండి. లేదు నాకంటే బెటర్ ప్రైస్ దొరికిందంటే నేను క్వశ్చన్ చేయను. ఇంకా నా దగ్గర ఎందుకు కొనాలి, నేను బిజినెస్ స్టార్ట్ చేశాను కదా. నేనైతే అత్యాశకైతే పోనండి. నేను ఒక అమ్మేది అత్యాశ పడి డబుల్ రేట్ చేసేసి నేను అమ్మను. అత్యాశకైతే నేను పోను. నా బిజినెస్ ఎలాంటిదంటే, ఒక సెల్లర్ గా నేను నష్టపోకూడదు. నేను ఇప్పుడు తెచ్చుకునే దేనికి, అమ్మే ఒక 4 రూపాయలు సంపాదించుకోవడానికి. ఇంకొక దాన్ని ఏమంటారు, కస్టమర్ గా మీరు నష్టపోకూడదు, నేను నష్టపోకూడదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ అది. ఇంకోటి, నేను ఇప్పుడు స్టాక్ తెప్పించుకున్నా, నేను పెట్టుబడి పెట్టాను. ఇంకా నాకు బడ్జెట్ చాలా అవుతుంది కదా. అంటే ఏది స్టాక్ కి బడ్జెటే కాకుండా పార్సల్ కవర్స్ అని, లేకపోతే షిప్పింగ్ రాయడానికి A4 షీట్స్, ఇంకా లేకపోతే మీకు పంపించడానికి కొరియర్ ఛార్జెస్ అవుతాయి. సో అన్ని కలుపుకొని నేను ఒక రీజనబుల్ ప్రైస్ అయితే పెడతాను. అది స్టార్టింగ్ కాబట్టి, నేను ఎందుకంటే తక్కువ స్టాక్ తెప్పించింది స్టార్టింగ్ కాబట్టి నేను కొరియర్ చేయాలి, అవన్నీ నేను తెలుసుకోవాలి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అయినా అవి మళ్ళీ సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి కాబట్టి కొంచెం లిమిటెడ్ స్టాక్ అయితే తెప్పించాను. మళ్ళీ తెప్పిస్తూ ఉంటాను, వెయిట్ చేస్తూ ఉండండి. ఇంకా ఆఫర్స్ కూడా పెడతానండి, అంటే కోంబో ఆఫర్స్ ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రైస్ ఖచ్చితంగా మీకు ఫ్రీ షిప్పింగ్ తోనే, అంటే షిప్పింగ్ ఛార్జెస్ అన్ని కలుపుకొని నేను తక్కువ ప్రాఫిట్ తీసుకొని, ఎందుకంటే మీకు ఎందుకు ఎక్కువ వేయను అంటే షిప్పింగ్ ఛార్జెస్ కూడా మీకు పడతాయి కాబట్టి నేను కొంచెం తక్కువ ప్రాఫిట్ తీసుకుని అయితే ఇస్తాను. ఇంకోటి ఏంటంటే, నా బిజినెస్ అనేది ఆన్లైనే, 200% ఆన్లైనేనండి. 99% ఆన్లైన్కే. ఇంకా నేను బయట దాన్ని ఏమంటారు ఆఫ్లైన్ లో అమ్మను. ఎందుకు అమ్మను కూడా చెప్తానండి. చాలా మంది ఇలా చిన్న వ్యాపారం చేసేవాళ్ళు, శారీ బిజినెస్ చేసేవాళ్ళు బయట, ఇప్పుడు నేనున్నాను సపోజ్ ఇంట్లో పెట్టుకుంటాను, మనకు తెలిసిన వాళ్ళు అవనివ్వండి, మనకు సంబంధించిన వాళ్ళు, మనకి ఇళ్ల పక్కన వాళ్ళు, లేకపోతే ఇంకొకరు, అందరూ కానీ శారీస్ కొంటారు. మాక్సిమం అందరు డబ్బులే ఇస్తారు, కానీ కొంతమంది అప్పులు పెడతారండి. దానివల్ల ఏమైందంటే, మనకు ఒక అమ్మిన వాళ్ళకి, అంటే మనకి డబ్బులు ఇచ్చి కొన్న వాళ్ళకి, అంటే మన దగ్గర కొంతమంది స్టాక్ కొంటారు కదా చీరలు, వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు, దాని మీద మనకు కొంచెం ప్రాఫిట్ అనేది వస్తుంది. కానీ ఎవరైతే అప్పు పెడతారో వాళ్ళ దగ్గర ఆ ప్రాఫిట్ మొత్తం మనం లాస్ అవ్వాల్సి వస్తుంది. సో అక్కడ ఏమీ ఆదాయం లేదు మనకి. నేను ఆన్లైన్ లో సెల్ చేయడానికి కారణం కూడా ఇదేనండి. ఎందుకంటే మీరు ముందు నాకు అమౌంట్ సెండ్ చేస్తారు, సో నేను మీకు పంపించేస్తాను. అక్కడ నాకేమి
నష్టం ఉండదు. అందుకని మీకు నేను కొంచెం తక్కువకి ఇస్తానని చెప్తాను. అదే బయట అమ్మేదనుకో డబుల్ రేట్లు వేసుకొని అమ్మచ్చు. సో ఇది పర్పస్. మీకు ఎందుకు తక్కువ అంటే మరీ తక్కువ కాదు చెప్తాను కదా, మీరు నష్టపోరు నేను నష్టపోరు అనే రేట్లకైతే ఇస్తాను. అలా ఆఫ్లైన్ లో దాదాపు అమ్మనండి. ఎవరన్నా అంతగా పట్టుబట్టి కొనాలి అనుకుంటే అంటే అమ్మను అంటే తప్పుగా అనుకోవద్దు. నాకు ఆ భయం ఆఫ్లైన్ లో ఏంటంటే మనం బిజినెస్ చేస్తూ ఎదగాలి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ అప్పులు తీసుకొని నెక్స్ట్ ఇవ్వలేదు వాళ్ళకి మనం ఫోన్ చేసి ఫాలోఅప్ చేసి వాళ్ళు ఇవ్వక మనం బాధపడి చాలా ఉంటాయి. సో నేను ఆ రిస్క్ తీసుకోదలుచుకోలేదు. అందుకే ఆన్లైన్ ప్రిఫర్ చేస్తున్నాను. ఆఫ్లైన్ లో మాక్సిమం అమ్మను. లేదు కొనాలి అంటే ఒకవేళ అమౌంట్ సెండ్ చేసి ఆ శారీ పక్కన పెట్టమంటే పక్కన పెడతా తీసుకోవచ్చు. దయచేసి ఆఫ్లైన్ లో మాత్రం మన దగ్గర అప్పు అనే కాన్సెప్ట్ ఉండదు. అప్పు అనేది చాలా తప్పు ముప్పు అనమాట. సో ఆన్లైన్ పేమెంట్ చేశారనుకోండి మీ అడ్రస్ కి నేను శారీస్ అయితే పంపిస్తాను. నా వాట్సాప్ నంబర్ కూడా ఇస్తాను. నా వాట్సాప్ అంటే నాది కాదు, బిజినెస్ పర్పస్ మీద క్రియేట్ చేసిన ఒక నెంబర్. దానికి వాట్సాప్ చేయండి. ఫస్ట్ మీకు నచ్చిన కలర్ వాట్సాప్ చేస్తే దానికి నేను ఏంటంటే దాన్ని ఏమంటారు, ఒకవేళ ఆ కలర్స్ ఏమేమి కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయో పెడతా. దానిలో మీరు ఒక పిక్ చేసుకుంటే మీ అడ్రస్ పెడితే నేను సెండ్ చేసేస్తాను. ఇది విషయం అయితే. ఇంకా ఈ ప్యాకెట్ లో ఏమేమి వచ్చేసిందో చూసేయండి. ఇంకా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా అని కొంతమంది ఉంటారు, అసలే మనకి లైవ్ పెడితే ట్రోల్ చేసే వాళ్ళు టార్గెట్ చేసే వాళ్ళు వస్తూ ఉంటారు. మీ అందరు కొంతమందికి మీరు అంటే లైవ్ పెడితే బ్యాడ్ కామెంట్స్ ఈజీగా పెట్టేస్తారు. అదంటే ఫేక్ అకౌంట్స్ తెలుసుకోవడం కష్టం. కానీ మీరు వాట్సాప్ నెంబర్ కన్నా ఎలా అంటే అలా అసభ్యంగా మెసేజ్ చేశారనుకోండి, మీ నెంబర్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి కంప్లైంట్స్ అలా ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఎవరు మనకి ఎప్పుడున్న లైవ్ లో మనల్ని తిట్టే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి చెప్తున్నా నేను. లేదు నా కస్టమర్స్ కి ఇబ్బంది ఏం లేదండి. నా కస్టమర్స్ ఎవరైతే నా దగ్గర కొనాలి అనుకున్నారో మీకు మంచి సరుకు ఇంకా రానున్న రోజులు ఇంకా మంచి సరుకు ₹1 తక్కువకే ఇస్తా. ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. అది సో ఫస్ట్ కాబట్టి కొంచెం ఇలా తెచ్చాను స్టాక్ అనేది నేను. సో ఆన్లైన్ లో అమ్మడానికి కారణం కూడా ఇదేనండి. ఆన్లైన్ లో ఏంటంటే మనకి మీకు తక్కువ రేట్ ఇవ్వడం జరుగుతుంది, నాకు ఆన్ ద స్పాట్ క్యాష్ అయితే వచ్చేస్తుంది. అది మళ్ళీ చెప్తున్నా, నేను అత్యాశకి అయితే పోవట్లేదండి. నాకు బిజినెస్ పెట్టుకున్నందుకు నాకు లాభం ఉండాలి, నా దగ్గర కొంటున్నందుకు మీకు లాభం ఉండాలి. అలాగే మీకు నష్టం ఉండకూడదు. మా నాన్న అయితే అసలు వద్దన్నాడు. ఫస్ట్ మా నాన్నని ఒప్పించడానికే చాలా టైం పట్టింది నాకు. మా నాన్న అయితే వద్దన్నాడండి. ఎందుకు వద్దన్నాడు అంటే మా నాన్న భయపడ్డాడు అనమాట. మళ్ళీ లైవ్లు పెడితేనే మనల్ని ఎంతో మంది వచ్చి తిడుతున్నారు, నువ్వు ఇలా నెంబర్ ఇస్తే అంటే నాకు చెప్పాను. నెంబర్ ఇస్తే అంటే మా నాన్న వద్దులే అమ్మా, ఎందుకు మనకి ఇవన్నీ సెట్ కాదు, మనల్ని ఇబ్బంది పెడతారంటే నాన్న రిస్క్ లేకుండా ఏది బిజినెస్ ఉండదు, రిస్క్ లేకుండా వాటన్నిటికి భయపడితే ఎలాగా అని చెప్పాను నేనే. మా నాన్న ఒకటే అన్నాడు, నేనైతే రాలేను సరుకు కొనడానికి, అదే స్టాక్ కొనడానికి నేను రాలేనమ్మా, నేను పోయి కొరియర్లు ఇవ్వలేను అన్నారు. నాన్న నీతో ఏం సంబంధం లేదు, నేనే స్టాక్ తెప్పించుకుంటా, నేనే చేసుకుంటా నాన్న అని ఒప్పించాను. మా నాన్న అందుకు భయపడ్డారు అనమాట. ఇంకా నెంబర్ ఇస్తే మనల్ని ఇసిగిస్తారేమో అంటే, నాన్న మనకి వాళ్ళ నెంబర్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి మనం కంప్లైంట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదని చెప్పాను. ఇంకా ఏమేమన్నా మర్చిపోయానా పాయింట్స్? శారీస్ బిజినెస్ అంటే నాకు ఎప్పటి నుండో మైండ్ లో ఉంది. కాకపోతే నాకు ఆఫ్లైన్ లో సక్సెస్ అవుతాను అన్న నమ్మకం లేదు. ఎందుకంటే అప్పులు పెడతారు, అప్పులు ఇవ్వకపోతే బాగోదు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో ఇంకెందుకు స్టాక్ చూసేద్దామా ఏమేమి తెచ్చాను. ట్రెండింగ్ కలెక్షన్ తెచ్చానండి మంచిగా. ఫస్ట్ మీకన్నా నేను ఎగ్జైటింగ్ గా ఉన్నా. అబ్బా చూసారు కదా, కవర్ సౌండ్స్ ఎక్కువ వస్తుందేమో. ఇది నేను ఫుల్ వీడియో పెడతాను, ఎందుకంటే కొంచెం ప్రాసెస్ ఉంది సేల్ చేయడానికి. కాకపోతే మీరు అందరూ సపోర్ట్ చేసినట్లయితే నా బిజినెస్ కి నన్ను ఎంతగానో అభిమానించిన సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఎవరికైనా మీకు నా బిజినెస్ ఓకే సపోర్ట్ చేయాలి అనుకుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, అదే నాకు చాలా ఎనర్జీ ఇస్తుంది. మళ్ళీ చెప్తున్నా, మీరు నా దగ్గర కొంటే నష్టపోరండి, అలా అని మీకు నేను నష్టపోకూడదు. బిజినెస్ పెట్టిన పర్సన్ గా నేను నష్టపోకూడదు, మీరు నష్టపోకూడదు. సో ఇది మన శారీ అయితే. ఇవి ఒక మనకి అంటే వీళ్ళ దగ్గర మనము సెట్స్ తీసుకోవాలన్నమాట. ఇది సింగిల్ పీస్ అలా ఇవ్వరు మనకి, కలర్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ కలర్స్ లో మనం ఆ సెట్ తీసేసుకోవాలి. ఎన్ని వచ్చాయంటే ఫస్ట్ చూడండి, ఇది ఒకటి. నేను తర్వాత ఫుల్ వీడియో ఒకటి చేస్తాను, జస్ట్ చూపిస్తున్నా. ఇది ట్రెండింగ్ కలెక్షన్ అండి మనకి. చూసారా, మొత్తం ఇది 8 వస్తాయి మనకి సెట్స్. నాకు ఇది ఆర్డర్ పెట్టేదాకా నిద్రపట్టలేదు, ఎప్పుడెప్పుడు కొందామని. ఇంకా అక్కడికి వెళ్ళి కొనకపోవడానికి రీజన్ ఏంటంటే, అక్కడికి వెళ్తే మనం స్టాక్ ఎక్కువ కొనాలి, మళ్ళీ సేల్ చేసుకోవడం కష్టమైద్ది. లేదంటే
మళ్ళా మనం స్టాక్ ఉంటే ఫ్రెష్ గా కొన్ని వస్తూ ఉంటాయి కదా, కొన్ని కలెక్షన్స్ కొత్తగా వస్తూ ఉంటాయి. నేను ఎందుకంటే ఇలా లిమిటెడ్ తెప్పించింది, మళ్ళీ ఏమైనా ట్రెండింగ్ కలెక్షన్స్ వస్తే అవి తెప్పించుకుందాము అలా అనేసి. నెక్స్ట్ ఇది మంచి ఐటమ్ అండి, ఇంకా కూడా మనకి బ్యాగ్ కూడా ఇచ్చారు చూసారు కదా. మంచి క్వాలిటీ ఐటమ్స్ తెప్పిస్తానండి నేను. క్వాలిటీ అంటే మీరు పెట్టిన బడ్జెట్ కి మీరు ఎంతైతే పెట్టారో దానికైతే న్యాయం జరిగింది. సో చూద్దాం. ఇవి వచ్చేసి 6 పీస్ సెట్ అనమాట. ఇందాక మీకు చూపించింది మొత్తం 8 పీస్ సెట్, ఇది 6 పీస్ సెట్ అనమాట. ప్యాకేజింగ్ మాత్రం చాలా నీట్ గా పంపించారండి, స్ట్రాంగ్ గా. సో ఒక్కసారి మీకు ఇవి చూపించమంటారు, నెక్స్ట్ వీడియో చేద్దామా అది. సో ఇదైతే మంచిగా ప్యాకేజ్ వచ్చింది, నాకు చాలా మంచి ఇట్లాంటి ప్యాకేజింగ్ తో మీకు మంచి రేట్ కి అయితే నేను ప్రొవైడ్ చేస్తానండి. చూడండి మనకి. సో ఒక్క శారీ చూపిస్తాను మీకు ఉడామరిగా. మనకి విత్ ఫోటో కూడా ఇస్తారండి, ఎలా ఉంటుంది అపీరెన్స్ అనేది. మీకు ఇలా ఉంటుంది అనమాట శారీ. చాలా ట్రెండింగ్ కలెక్షన్ అండి ఇది మాత్రం. చూసారు కదా, అది పట్టు. పట్టు అంటే మనకి దాన్ని ఏమంటారు, మన రేటుకి తగ్గట్టు వచ్చే పట్టు అనమాట ఇది. ఆనెస్ట్ గా నేను రివ్యూ కూడా చెప్తాను. ఇట్లా మనకి బ్లౌజ్ పీస్ అనేది వస్తుంది అనమాట. ఇదిగోండి, చూసారు కదా, బ్లౌజ్ పీస్ బానే ఉంది మనకి. చూడండి, బ్లౌజ్ పీస్ కూడా కరెక్ట్ గా సరిపోయేంత ఇచ్చారనమాట. అది ఇట్లా మనకి ఆపోజిట్ కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ పీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ మడతలు మళ్ళీ మనం తీస్తే మడతలు వేయడం కష్టము. సో నేను ఇప్పుడు ఏ శారీ ఓపెన్ చేస్తానో తర్వాత ఇంకా ఇది ఒకటే ఓపెన్ చేస్తాను, ఎందుకంటే అన్ని ఓపెన్ చేయకూడదు కాబట్టి. మనకి గమనించండి, ఇక్కడ ఇది వంకాయ కలర్ అనమాట. వంకాయ కలర్ శారీ ఇస్తే మస్టర్డ్ ఆర్ ఎల్లో కలర్ బ్లౌజ్ ఇచ్చారు, కాంట్రాస్ట్. ఇలాంటి కాంబినేషన్స్ ఇప్పుడు మనకి మంచి ట్రెండింగ్ అనమాట. నిజంగా చాలా మీకు ఒక విషయం చెప్తాను, ఇది చూడండి ఎంత లైట్ వెయిట్ ఉందో, ఎంత పల్చగా ఉందో శారీ మాత్రం. చాలా అంటే చాలా బాగుంది. సో ఇట్లా ఇచ్చారు. సో ఇది నేను ఫుల్ వీడియో చేస్తానండి తర్వాత, శారీస్ అమ్మేటప్పుడు చేస్తాను. అంటే ఇంకా కొంచెం ప్రాసెస్ అయితే ఉంది, కానీ ఈ మంచి విషయాన్ని సబ్స్క్రైబర్స్ దగ్గర నేను మంచి విషయాన్ని అయితే దాన్ని ఏమంటారు దాచిపెట్టకూడదు కాబట్టి చూపించాను. సో మీరే చూస్తారు, మీ దగ్గరకు వచ్చాక మీరు రివ్యూ నాకు ఖచ్చితంగా వాట్సాప్ లో అయితే ఇవ్వాలి, మీ దగ్గరికి శారీ అనేది వచ్చాక. సో ఇది ఫొటోస్ చూపిస్తాను చూడండి మీకు, జస్ట్ అలాగే నేనైతే. సేమ్ మన దగ్గర ఇంకా ఏమేం కలర్స్ ఉన్నాయి అంటే, ఇది వచ్చేసి పర్పుల్ కలర్, నెక్స్ట్ ఇది వచ్చేసి లైమ్ గ్రీన్ కలర్ అనుకుంటా ఇట్లా. సో ఇది చాలా అంటే చాలా బాగుంది, కొంచెం మెరూన్ టైప్ లో ఉంది కలర్ కూడా. ఇది వచ్చేసి ఇది బ్లూ కలర్. అసలు కలర్స్ హైలైట్ అండి, నిజం చెప్తాను. ఇలాంటి కలర్స్ మనకి చాలా రేర్ గా దొరుకుతాయి. కలర్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి నాకైతే. ఒకసారి మీకు ఇంకా క్లియర్ కట్ గా చూపిస్తాను. నేను అసలు నిజంగా నాకు చాలా నచ్చాయి. ఇంకోటి, నేను ఎందుకు చీరలు అమ్ముతున్నాను అంటే, నాకు అనేది ఒక బిజినెస్ స్టార్ట్ చేసేది మనం డబ్బులు సంపాదించడానికి. కానీ నాకున్న మంచి పేరు అయితే నేను పోగొట్టుకోను, అంటే మంచి పేరు తెచ్చుకోవాలి. ఈవెన్ లేదు అనుకోండి, మీ దగ్గర మంచి పేరు అయితే తెచ్చుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, మీకందరికి నేను స్టార్టింగ్ 1 year నుండి లైవ్స్ చేస్తున్నా, యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు శారీస్ కట్టుకుంటా. మీరందరూ దాదాపు నాకు లైవ్ పెట్టినా షార్ట్స్ పెట్టినా మీరు చీర చక్కగా కట్టుకుంటారు, మీరు మంచి శారీ సెలెక్ట్ చేస్తారు అన్న పేరు నాకైతే ఉంది. చాలా మంది మగవాళ్ళు చెప్పారు, ఆడవాళ్ళు చెప్పారు. సో మీకేంటి అంటే నా సెలక్షన్ మీకు నచ్చుతుంది, నేను ఏవైతే సెలెక్ట్ చేసుకుంటానో అది మీకు నచ్చుతుంది. సో ఇవి నేను సెలెక్ట్ చేసినవండి. అంటే ఎంత ఫోన్ లో చూసినా ఏం చేసినా క్వాలిటీ క్లాత్ అది మనమే సెలెక్ట్ చేస్తాం. సో మీ అందరికి నేను కట్టుకునే చీరలు నచ్చుతున్నాయంటే అవి నా సెలక్షన్. సో ఇవి కూడా నేను సెలెక్ట్ చేసిన అనమాట. ఆనెస్ట్ గా చెప్తున్నాను. కలర్ చూడండి, ఫస్ట్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్. మీకు ఫోటో చూపించా కదా మనకి ఇలా వస్తుంది అనేసి. సో ఇలా ఉంటుందండి శారీ మనకి కట్టుకుంటే. కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఇస్తారు, బార్డర్ వచ్చింది. మనకు ఒక్కొక్క శారీ కలర్స్ చూపిస్తాను నేను. ఇది వచ్చేసి పర్పుల్ అండ్ ఎల్లో కాంబినేషన్, ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పర్పుల్ కాంబినేషన్. మన కలర్స్ గురించి పెద్దగా తెలియదు, తెలుసుకోవాలి. ఇది వచ్చేసి ఏం కలర్ అని చెప్పొచ్చు మీకు, మెరూన్ పింక్ ఆ కాంబినేషన్ లో ఉంది, కానీ చాలా బాగుంది. అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇలాంటి కలర్స్ నేను చెప్తున్నా కదా చాలా రేర్ గా దొరుకుతాయి. మీకు ఆన్లైన్ లో కూడా మనకి ఇంత బాగా దొరకవన్నమాట. ఇది వచ్చేసి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్. చూసారు కదా, కలర్స్ అద్దిరిపోయాయి. నిజంగా నేను చెప్తున్నా, కలర్స్ చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రీన్. చూసారా అసలు ఎంత బాగుంది కలర్,
చాలా అంటే చాలా బాగుంది. గ్రీన్ అండ్ రెడ్ అండి. నేను తర్వాత ఒకటి ఫుల్ గా చూపిస్తాను, అంటే ఒక్కొక్క దాని వీడియో చేస్తాను. సో ఇన్ ఫైనల్లీ స్కై బ్లూ అండ్ పింక్, ఓల్డ్ ఈస్ గోల్డ్. ఈ కాంబినేషన్ మనం చిన్నప్పుడు తగేసుకునే వాళ్ళం కదా. శారీస్ అయితే అద్దిరిపోయాయండి. వెయిట్ నేను తొందరగా సేల్ కి పెడతాను. జస్ట్ మీకు నాకు ఆగదు కదా ఇంక తొందర అనుకుని చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి వీటి మీద బుజ్జి కలెక్షన్ అని ఉందండి, బుజ్జి. సో ఇది ఒకటి ఓపెన్ చేద్దామా. ఇవి రెండు సేమ్ కలర్స్ వచ్చాయి. సేమ్ 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 బట్ డిఫరెంట్. చాలా బాగున్నాయండి ఇవి కూడా. కలర్స్ మంచిగా ఉన్నాయండి. మనం కట్టే శారీస్ ప్యాటర్న్ ఒక హైలైట్ అయితే కలర్స్ ఇంకా హైలైట్ అవ్వాలి. సో నాకు నచ్చిన కలర్స్ ఒకటి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు నచ్చింది ఒకటి ఓపెన్ చేస్తాను. మీకు తెలుసు కదా పింక్. కలర్స్ మాత్రం నన్ను బాగా అట్రాక్ట్ చేశాయి. ఈ శారీ మనకి ఇలా వస్తుంది అనమాట. అది ఇలా మనకి బ్లౌజ్ కి హ్యాండ్స్ కి వర్క్ ఇస్తారు అనుకుంటా. ఇది చూడండి, మనకి ఇట్లా 2 కలర్స్ వస్తాయి సేమ్. దాన్ని ఏమంటారు, ఇది వచ్చేసి బేబీ పింక్, ఇది ఫుల్ పింక్ లాగా ఉంది. ఇట్లా కాంబినేషన్ వస్తుంది మనకి. హ్యాండ్స్ కి ఇలా వస్తుంది అనమాట వర్క్ అనేది. చాలా బాగుంది ఇది మాత్రం. అది మనకి సరిపడినంత బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారండి. చాలా మంచి వర్క్. చూడండి ఇలా వర్క్ వస్తూ ఉంటుంది హ్యాండ్స్ కి. అండ్ ఇది ఇంకా శారీ వచ్చేసి ఎంత లైట్ వెయిట్ ఉందో శారీ, నిజంగా లైట్ వెయిట్ అండి. చాలా క్లాత్ కూడా బాగుంది. కొంచెం ఎట్లా అంటారు, జార్జెట్ టైప్ లో ఉంది. మీకు అర్థమవుతుంది చూడండి, లైట్ వెయిట్. నేను కూడా శారీస్ అన్ని మొద్దు టైప్ దానండి, మొరట్టుగా ఉండేవి. మొద్దు టైప్ అస్సలు దాను. ఫ్యాన్సీ టైప్ లో ఎలా చెప్పాలి, మనమందరం ఇప్పుడు నేను మిడిల్ క్లాస్ అమ్మాయిని, నాలాగా మీరు మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. శారీస్ కి ఎక్కువ బడ్జెట్ పెట్టలేరు. ఇప్పుడు రేపు శ్రావణ మాసం వస్తుంది, శ్రావణ శుక్రవారానికి ఒక కొత్త చీర కట్టుకోవాలని ఆశ ఉంటుంది. సో కానీ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. కానీ నా దగ్గర అయితే కొంచెం ప్రైస్ తక్కువే ఉంటుంది. లైట్ వెయిట్ శారీస్ అమ్ముతాను. నేను ఎలాంటి అమ్మాలి అనుకుంటున్నానంటే లైట్ వెయిట్, క్వాలిటీ, కొంచెం సాఫ్ట్ గా, కంఫర్ట్ గా, ఒంటి మీద పెట్టుకుంటే ఇది ఎప్పుడెప్పుడు తీసేయాలి అనే టైప్ కాకుండా ఓకే ఉంచుకోవచ్చు అని ఇలాంటి టైప్ లో అమ్ముతానండి. ఇంకా వీటిల్లో కలర్స్ చూసేయండి. దీంట్లో మనకి ఇలానే వస్తుందండి శారీ కూడా. హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. ఇట్లా హాఫ్ కలర్ ఏమో ఇది వస్తుంది, హాఫ్ కలర్ ఏమో ఇది వస్తుంది అనమాట. సో ఇలా మనకి శారీ ఇంకా మీకు ప్లెయిన్ శారీ అనమాట. స్కాలప్ బార్డర్ ఇచ్చింటారు, అంటే కట్ వర్క్ బార్డర్ ఇచ్చింటారు. పైన కింద కూడా మనకి స్కాలప్ బార్డర్ ఇచ్చింటారు. అంచు కూడా ఇచ్చారండి. చివర పళ్ళు ఉంటది కదా, మన పళ్ళు పాటు కూడా స్కాలప్ బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది శారీ అయితే. సాఫ్ట్ గా ఉంది. నేను చెప్తున్నా కదా, నేను కూడా మా అమ్మ గాని ఎలాంటి చేయాలంటే అలాంటి, అంటే ప్రైస్ గురించి నేను చెప్పట్లా, కంఫర్ట్ గురించి చెప్తున్నాను. మా అమ్మగారు నేను కానీ కంఫర్ట్ లేకపోతే అస్సలు కట్టుకోము. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ. ఇంకా వీటిలో కలర్స్ వచ్చేసి మనకి బ్లూ ఉందండి, అంటే బ్లూ అంటే సేమ్ లైట్ బ్లూ, ఫుల్ బ్లూ కలిపి సేమ్. ఇది కూడా అదే శారీ అండి. ఇంకా ఇది కూడా అదే టైపు. ఇట్లా ఇది. సో ఇట్లా డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయి. గ్రీన్, ఇంకా ఇది వచ్చేసి కనకాంబరము, ఇది వచ్చేసి ఇంకా ట్రై కలర్స్ వచ్చినట్టుంది, 3 కలర్స్ వచ్చినట్టుంది. చూసారు కదా, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట ఇవి. చాలా బాగుంది చీర. బ్లౌజ్ హైలైట్ చీరకి. దీంట్లో వచ్చినట్టే ఉంటాయండి శారీస్ మనకి. అది బ్లౌజ్ కూడా హైలైట్. చెప్పండి కదా, బ్లౌజ్ కి హ్యాండ్స్ వరకు వర్క్ ఇచ్చాడు. మనకి బార్డర్ వచ్చేసి స్కాలప్ బార్డర్ ఇచ్చారు, అంటే కట్ వర్క్. ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గా ఉంది. ఒకసారి మీకు మా అమ్మని అడిగి కూడా చెప్తాను, వెయిట్ చేయండి ఒక నిమిషం, మా అమ్మ కూడా చూపిస్తాను. ఇప్పుడు ఫ్యాషన్ ఏంటి అంటే ప్లెయిన్ శారీ, కొంచెం ఎంబ్రాయిడరీ బ్లౌజ్ ఇలా ఉంటున్నాయి కదా. ఇంకా మంచి స్టాక్ కూడా నేను తెప్పిస్తానండి. కాకపోతే చిన్నగా మన ప్రయాణం అనేది చిన్నగా మొదలు పెడదామని ఆగాను అనమాట. క్లాత్ కూడా బాగుందండి. మనకి మీరు పెట్టే రేట్ కి న్యాయం జరిగేలాగా ఇస్తాను. నా దగ్గర అంటే ఆన్లైన్ లో కొన్న వల్ల మీకు లాభం ఏంటంటే మీరు ఇంట్లోనే ఉండండి, హాయిగా నా ఛానల్లో వీడియోస్ చూసి నచ్చింది ఆర్డర్ పెడితే ఇంటికే వస్తుంది కదా, అది విషయం అనమాట. సో ఇది అండి, నాకైతే మీ సపోర్ట్ కావాలి. అది కంపేర్ చేసుకోండి చక్కగా. రీజనబుల్ ప్రైస్ అనుకుంటే ఖచ్చితంగా కొనండి. ఇవి ఉన్నాయి కదా ఈ శారీస్, అసలు ఈ కలర్స్ నాకు చూస్ చేసుకోవడం అంత డిఫికల్ట్ గా ఉంది. కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి. కలర్స్ హైలైట్, క్లాత్ కూడా హైలైట్ అండి. ఇది కూడా మీకు ఒకటి ఓపెన్ చేశాను ఇందాక.
ఇది కదా చేసింది. ఇది ఓపెన్ చేశాను ఇందాక. అదే ఇది చూపిస్తాను చూడండి ఒకసారి. మీకు ఆల్రెడీ నేను బ్లౌజ్ చూపించాను కదా, ఇలా బ్లౌజ్ వస్తుంది మనకి, అంచు వస్తుంది శారీ లాగా. ఇట్లా శారీ అంతా కూడా మనకి కింద బార్డర్ ఇలా వస్తుంది అనమాట. కింద బార్డర్ వస్తుంది, అంచు వస్తుంది, ఇక్కడ మనకి ప్రింట్ కొంచెం వస్తుంది అనమాట. మంచి అకేషనల్ వేర్ శారీ అండి, పండగలకి అలా కట్టుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇది పళ్ళు, ఇది పళ్ళు అనమాట. ఇది పళ్ళు వచ్చింది. ఇంకా శారీ అంతా మీకు ఇలానే వస్తుంది. చూసారు కదా, ఇది మనకి శారీలో బ్లౌజ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు వద్దు చెప్తా. శారీలో బ్లౌజ్ ఎంత ఇచ్చాడు? 75 పాయింట్లు ఇచ్చాడు. 75 పాయింట్లు ఇచ్చాడు కదా. ఇది వచ్చేసి అది కూడా అంతే ఇచ్చాడు. ఇది కూడా అంతే ఇచ్చాడు చూడండి. సో ఇప్పుడు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను. ఒక బ్లౌజ్ కి ఒక శారీకి 2 బ్లౌజ్ పీసులు. నేనేం చెప్తానంటే, దీని మీద ఇచ్చిన బ్లౌజ్ దీని మీద కుట్టుకోండి, దీన్ని ఇంకా దేని మీద కన్నా సెట్ చేసుకోండి అలాగా. అది సో ఇది ఇవాళ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్స్ ద్వారా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. లైక్స్ వల్ల నాకు ఏం యూజ్ అంటే, కాకపోతే మీరు నాకు లైక్ చేశారంటే నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నాను హ్యాపీగా ఫీల్ అవుతా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రీజనబుల్ ప్రైజెస్ కి ఇస్తానండి. సో కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.